తెలంగాణలో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం, కాంగ్రెస్ ఏపీలో మాత్రం పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపించడం లేదు. చంద్రబాబు, రాహుల్ గాంధీ ఈ మేరకు తమ పార్టీల నేతలకు స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. రాష్ట్రాల్లో విడిగా పోటీ చేసినా దేశ ప్రయోజనాల కోసం కేంద్రంలో భాజపాకు వ్యతిరేకంగా కలిసి నడవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలో పొత్తు ఉండదనే స్పష్టత క్షేత్రస్థాయిలోని శ్రేణులకు వెళుతోంది. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందంటూ ఎన్డీఏ నుంచి వైదొలిగిన తెలుగుదేశం ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఆ పార్టీకి దగ్గరైంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన ఈ బంధం క్రమంగా భాజపాయేతర కూటమి ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ జతకలిశాయి. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కూటమి బలోపేతం దిశగా చంద్రబాబు, రాహుల్ గాంధీ పలుమార్లు సమావేశమయ్యారు. ఈ పరిస్థితుల్లో కలిసి పోటీ చేస్తాయన్న భావన ఇరు పార్టీల శ్రేణుల్లో నెలకొంది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ప్రజల మనోభావాలకు తగ్గట్లే రాష్ట్రంలో కాంగ్రెస్తో పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో పొత్తులు లేకున్నా ఏపీ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో భాజపాయేతర కూటమికి అన్ని పార్టీలు మద్దతు పలకాలన్నారు. రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో రాహుల్తో సమావేశమైన చంద్రబాబు ప్రతిపక్షాల ఐక్యతపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రాల్లో పొత్తు గురించి కాకుండా జాతీయ స్థాయిలో భాజపా వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రస్తుతం చారిత్రక అవసరమనే అభిప్రాయానికి నేతలిద్దరూ వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ వ్యతిరేక విధానాల నుంచి పుట్టిన పార్టీ అయినందున రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటే తెదేపాకు ఇబ్బంది అవుతుందేమోనన్నది పార్టీ వర్గాల ఆలోచన. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ది ఇదే పరిస్థితి. యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో, కేరళలో సీపీఎంతో కాంగ్రెస్కు సఖ్యత సరిగా లేనందున రాష్ట్రాల్లో పొత్తులకు పోయి నష్టపోవడం కన్నా జాతీయ స్థాయిలో ఐక్యంగా ఉండడం సబబనే నిర్ణయానికే రాహుల్, చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది. అమరావతి వేదికగా నిర్వహించే ఆఖరి ధర్మపోరాట సభకు జాతీయ నేతలందరితో పాటు రాహుల్ను కూడా ఆహ్వానించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నెల 19న కోల్కతాలో మమతా బెనర్జీ నిర్వహించే సభలో అమరావతి ధర్మపోరాట సభపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సీఎం తెలిపారు. కోల్కతా సభకు పెద్ద సంఖ్యలో విపక్ష నేతలు హాజరు కావాలని, తద్వారా కూటమి నిర్మాణం ఊపందుకుంటుందన్న గట్టి సంకేతాలు పంపాలని నిర్ణయించారు. ఆపై అమరావతి సభలోనూ ఆ ఊపు ప్రతిబింబించాలన్నది చంద్రబాబు యోచనగా తెలుస్తోంది. అమరావతి సభ తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ నేతలందరూ కలిసికట్టుగా ఎన్డీఏ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించనున్నారు.